జనసేనలోకి వంగవీటి ఆశా కిరణ్ ఇప్పుడు సర్వంత్రా కూడా ఇదే ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. వంగవీటి అంటే మనకు తెలుసు, విజయవాడలో ఆయన మొదలుపెట్టినటువంటి ఆయన రాజకీయ ప్రస్థానం రెండు తెలుగు రాష్ట్రాలని కాదు, యావత్ భారతదేశాన్ని కూడా ఒక ఊపేసిందని చెప్పాలి. ఇప్పటికీ కూడా ఆయన పేరు వినపడకుండా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు జరగవు అంటే ఆలోచించండి. ఆయన ఇంపాక్ట్, ఆయన పేరు ఇంపాక్ట్, ఆయన ఇంటి పేరు ఇంపాక్ట్ ఎంత బలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్రగా ఉండిపోయిందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. వంగవీటి అంటే పౌరుషానికి ప్రతీకగా చూడాలి. ఆయన్ని కొంతమంది ఒక కులం ఆయన్ని ఓన్ చేసుకున్నా కానీ ఆయన అందరి వాడుగానే, ఆయన రాజకీయ నాయకుడిగా, ఒక లీడర్గా, ఒక గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి పనితీరు ఆయన మాటల్లో కాదు చేతల్లో చేసేటువంటి పనితీరు మనకి చాలా సందర్భాల్లో తెలిసిందే. అలాంటి కుటుంబం నుంచి ఇప్పుడు వారసురాలిగా వంగవీటి ఆశా కిరణ్ గారు రావటం అనేది చాలా మంచి పరిణామాన్ని చెప్పాలి. కాకపోతే ఏ పార్టీకి వెళతారు? ఒకటి, తన అన్న ఉన్నటువంటి రాధా గారు ఉన్నటువంటి వంగవీటి రాధా గారు రంగా గారి వారసుడిగా 2004లో రాజకీయ అరంగేటం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలుపొంది ఆ తర్వాత మళ్ళీ ఆ పార్టీ ఈ పార్టీకి వెళ్ళటం వల్ల కొంత రాజకీయాల్లో ఆయన గ్యాప్ అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇప్పుడు ఆశా కిరణ్ గారిని రంగంలోకి దింపారా అనేది కూడా చాలామంది ఆలోచిస్తున్నటువంటి విషయం. కాకపోతే మరి అన్నతో పాటు తెలుగుదేశం పార్టీకి వెళ్తారా, లేదా ఇంకొక వ్యక్తి వంగవీటి నరేంద్ర అనే వ్యక్తి ఆ కుటుంబం నుంచే వచ్చాను అని చెప్పి ఆయనకు వారసుడిగా అని చెప్పి ఆయన కూడా చెప్పుకుంటున్నారు కాబట్టి మరి వైసీపీకి వెళ్తారా అనేది కొంతమంది. కాకపోతే చాలామంది మెజారిటీ పీపుల్ అంతా కూడా జనసేనలోకి మాత్రమే వెళ్ళాలి, జనసేన మాత్రమే మీకు సరైన పార్టీ, అటు రంగా గారి సిద్ధాంతాలు, రంగా గారి ఆశయాలు ఆయన నరాల్లో నింపుకుని అలాంటి వ్యక్తికి ఒక ప్రతిరూపంగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి. ఆయనతో కలిసి నడవాలని చాలామంది కోరుకుంటున్నారు. ముఖ్యంగా దాంట్లో కాపు సామాజిక వర్గంలో ఉండేటువంటి ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఇకపోతే కొంతమంది ఏంటంటే టీడీపీకి వెళ్తే అది రంగా గారిని మట్టు పెట్టడంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి పాత్ర ఎక్కువ ఉందని అంటారు. కాకపోతే అదే పార్టీలో ఇప్పుడు ఆయన కుమారుడు రంగా గారు కుమారుడే రాధా గారు కూడా ఆ పార్టీలో ఉన్నారు. ఈవెన్ ఆశా కిరణ్ గారికి కూడా సోదరుడే ఆయన. ఆ తర్వాత కొన్ని వైఎస్ఆర్సీపీకి వెళ్ళొచ్చు కదా అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఉన్నటువంటి అంటే రంగా గారిని ఏ రకంగా అయితే మట్టు పెట్టారో ఆ మట్టు పెట్టినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. మరి ఈ రెండు పార్టీల్లో కాకుండా ఇంకొక పార్టీ ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్గా జనసేన, ఆ తర్వాత బీజేపీ మాత్రమే అని చెప్పాలి. మరి జనసేనలోకి వస్తారా, వస్తే గనక స్వాగతిస్తారా పవన్ కళ్యాణ్ గారు అంటే డెఫినెట్గా. ఎందుకంటే ఆవిడ ఇప్పటి వరకు రాజకీయ అరంగేయటం అనేది చేయలేదు. ఎక్కడ కాంట్రవర్షియల్కి సంబంధించినటువంటి విషయాలు ఆ కుటుంబం మీదే లేవు, రాధా గారి మీదే లేవు, ఆవిడ మీద ఇంకేం వస్తాయి. అలాంటిది ఆమె కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా రాజకీయ పరిజ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నారు. మాటల్లో కూడా చాలా స్పష్టతగా మాట్లాడేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సో అలాంటి వ్యక్తికి జనసేన పార్టీ అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే సరైన వేదికగా ఉంటుంది అనేది చాలా మంది వాదన. మరి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం రాధారంగా మిత్ర మండలికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే చూసుకుంటాను అని చెప్పారు. ఎందుకంటే చాలామంది ఒక వర్గానికి మాత్రమే ఆయన అంకితం చేస్తున్నారు, ఆయన అందరి వాడు అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అలాగే ఆయన సొంత సామాజిక వర్గమైనటువంటి కాపులకి సంబంధించినటువంటి వనభోజనాలు వీటికి కూడా పాల్గొనడం జరిగింది. అంటే సొంత సామాజిక వర్గం ఎలాగో ఎప్పుడూ ఉంటుంది, కానీ అందరివాడిగా ఉండేటువంటి రంగా గారిని మరొకసారి అందరివాడిగానే ఆయన ఆశయాలను తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనలో అందరి వ్యక్తిగానే తను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టుగా తన మాటగా కనిపిస్తుంది. దీని వెనుక డెఫినెట్గా వాళ్ళ సోదరుడు రాధా గారి ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్తున్నారు. ఆయనతో నాకు ఎటువంటి విభేదాలు లేవని కూడా చెప్తున్నారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి మంచి రిలేషన్సే ఉన్నాయి. వెళ్ళినా కూడా ఆయన ఏమీ కాదనరు. ఎందుకంటే గతంలో కూడా రాధా గారు చాలా సందర్భాల్లో టీడీపీ నుంచి జనసేనలో చేరుతున్నారు అని చెప్పి చాలా వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా రాధాని మేము పోటీ చేయమన్నాం, కానీ రాధా ఒప్పుకోవట్లేదు, చేయట్లేదు అని కూడా చెప్తున్నారు. అంటే ఒక మంచి రిలేషన్ దాంట్లో వాళ్ళిద్దరూ అయితే ఉన్నారు. సో డెఫినెట్గా ఒక పక్క ఆ పార్టీలో ఒక పక్క ఈ పార్టీలో ఉంటే, ఎందుకంటే అటు ఇటు మారేటువంటి అవకాశం ఇప్పుడు రాధా గారు చేసినా కూడా అది మంచి పద్ధతిగా మంచిగా అనిపించదు. కాబట్టి సోదరిని అటు పంపిస్తే కూడా మంచిదే అనేది ఒక అభిప్రాయం అయితే వస్తుంది. ఈవెన్ ఆయనే దగ్గరుండి పంపిస్తున్నారు అనుకునేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా
ఆమె ఒక పార్టీకి వెళ్ళే వరకు కూడా మనం అయితే ఏమీ చెప్పలేం.